అందరికీ నమస్కారం అండి. నేను యాక్చువల్‌గా మా ఆవిడ మాట్లాడదనుకున్నాను. మాట్లాడేసింది. నేను చెప్పాలనుకుందా చెప్పేసింది. ఆహ్, తను సుకృతి సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ తను 9థ్ మంత్‌లోనే పాడడం మొదలుపెట్టింది. బట్ యాక్టింగ్‌కి సంబంధించి ఎప్పుడు లేదు. కానీ పద్దక్క, సింధక్క వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. అసలు మామూలు జర్నీ కాదు అసలు. ఓ 5,000 రూపీస్‌తో సినిమా స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయేమో సినిమా రాసుకుంది. సో సింధు నాకు మెసేజ్ పెట్టిన తర్వాత సరే అడిగితే తను చేయనంది. సుకృతి అంటే నేను చేయను, సేమ్ తను చెప్పినట్టే. నేనేమన్నానంటే అది చెప్పేసాను నేను వీళ్ళకి, తను చేయదు అంటే. కానీ పొద్దుకే ఉంది ఒకసారి నేను మాట్లాడుతానంది. మాట్లాడుతానంటే సరే అని తీసుకెళ్ళాను యాక్చువల్గా. సరే అయితే నేను కథ వింటానంది తను. సరే నేను కూర్చున్నాను. నన్ను చూసి గెటౌట్ అంది నన్ను సుకృతి. సో నేను బయటకు వెళ్ళిపోయాను. సో వాళ్ళు మాట్లాడుకున్నారు, కథ ఓకే అయింది. సార్ ఫస్ట్ నుంచి ఏంటంటే తను ఎప్పుడు పర్ఫామ్ చేస్తున్నట్టు ఎప్పుడు సార్ చిన్నపిల్ల ఫేస్ పెడుతుంది, ఇలా అంటుంది, ఇలా కార్టూన్లో గంతులు వేస్తుంటుంది నా ముందేమో గారాలు పోతుంటుంది, ఎప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ పెడుతున్నట్టు డడ్డా అంటుంటుంది అంతే. సో దీనికి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనుకున్నాను నేను. సో అసలు నమ్మకం లేదు నాకు. సో మా పద్దకి నేను పంపిస్తే చేస్తుందని అడుగుతున్నా, చేస్తుంది అంటున్నారు. ఏమో సుకుమార్ కూతురు కాబట్టి చేస్తుంటున్నారా నాకు అర్థం కావట్లా. పోనీ ఇంటికి వచ్చాక నిక్కీ బాబు ఉన్నాడు, వీళ్ళ కజిన్, ఇద్దరు కలిపి సీన్ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ వాడేమో చేస్తున్నాడు, పర్ఫామ్ చేస్తున్నాడు. తిని మాత్రం నువ్వు చేయరా అంటే తను చేయట్లా. పడమ్మ నువ్వు సదా ఒక సీన్ చేసి చూపించవచ్చు కదా నాకు అన్నాను. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు సినిమా. బికాజ్ నేను ఎప్పుడు షూటింగ్ రానివ్వను. ఎందుకు షూటింగ్ రానివ్వను అంటే షూటింగ్ వస్తే నాకు కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే ఉంటుంది. పిల్లల మీద షూటింగ్ చేసుకోలేను నేను. ఎప్పుడైనా సాంగ్ జరుగుతున్నప్పుడు రమ్మంట. సాంగ్ జరుగుతున్నప్పుడు చూడండి నీకు కొంచెం ఫ్రీగా ఉండి యాక్షన్ గట్టేమో డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చెప్తూ ఉంటాడు. సో వీళ్ళకి ఏంటంటే మా డాడీ ఏం చేయట్లేదని. సో నా కొడుకు అయితే బాగా ఏడిపిస్తుంటాడు. ఏమో అందరూ షూటింగ్ అందరూ చేస్తాను, మీకు ఖాళీ కూర్చున్నావు అంతే, ఏం చేస్తున్నావు అంటుంటాడు. సో సో వీళ్ళ బ్రెయిన్లో సుకృతి కానీ నా కొడుకు కానీ ఇద్దరు బ్రెయిన్లో అంటే నేను డైరెక్టర్ అంటే ఏం చేయడు, సెట్లో కూర్చుంటాడు, అందరూ వర్క్ చేస్తుంటారు. నో యోన మీ తమ్ముడు అనుకుంటాడా లేదా చెప్పు, మీ తమ్ముడు అనుకుంటాడా లేదా అనలేదా? అవునవును, ఓకే సరే కరెక్టే, నిజం తను ఎప్పుడు అందదు. బట్ వాడు ఎప్పుడు నా ఉద్దేశంలో వాడికి నేను ఎప్పుడు ఒక డమ్ ఫెలో నేను. సరే ఓకే, సరే చేయదు, సరే నాకు చూపిస్తుంది. వీళ్ళు షూటింగ్ వెళ్ళిపోతున్నారు, నాకు టెన్షన్, అక్కడ ఏం చేస్తుంది, సరే చేస్తుందా. ఒక 2 days షూట్ తర్వాత ఫోన్ చేసా, గుర్తుందో లేదో, పద్దుకు ఫోన్ చేశాను. పద్దక్క చూడు, నిజంగా నువ్వు మొహాటగా చేస్తున్నావేమో, ఒక 2-3 షూట్ అయింది అనుకుంటా, 1 week అయింది, నీ కాలితే మనీ అంతా నేను ఇచ్చేస్తా, నువ్వు వేరే పెట్టుకో, నువ్వు మొహాటంతో చేయొద్దు. అయ్యో సార్ మీకు తెలియదని. సార్ తర్వాత తన క్లిప్ పంపించింది. నేను షాక్ అయిపోయిన. అసలు ఎప్పుడు తన గురించి సినిమా గురించి మాట్లాడలేదు, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడలేదు. నాకు పర్ఫార్మెన్సెస్ అంటే చాలా ఇష్టం. నేను మీ నంబరు కాస్టింగ్ కోసం నా సినిమాలో ఆర్టిస్టుల కోసం 1 year కూడా కేటాయించాను. రంగస్థలం అయితే ఒక 8 months, పుష్ప అయితే ఆల్మోస్ట్ 9 months. మీరు నమ్మరు, నా దగ్గర వచ్చిన ప్రతి ఆర్టిస్టు ఎవరైనా అనుకుంటారు, అందరూ వచ్చేది కార్డు ఫోటో ఇచ్చేసి వెళ్ళిపోతున్నామని. మా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ చేత పర్ఫామ్ చేస్తారు. నేను అన్ని వీడియోస్ చూస్తాను, నాకు అది ఇష్టం బాగా. ప్రతి ఒక్కరి వీడియోస్ చూస్తాను, నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ అందులో 10 మంది పిక్ చేస్తాను, మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అంత శ్రద్ధగా చూస్తాను. సో అలాంటిది నేను షాక్ అయిపోయింది దాని పర్ఫామ్. మరి పద్దక్క ఏం చెప్పిందో చెవిలో, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు కానీ, సో చాలా చాలా బాగా చేసింది అని చెప్పడానికి కూడా అసలు నాకు అంత సిగ్గులేదు. నా కూతురు గురించి చెప్పడానికి అస్సలు సిగ్గులేదు, బాగా చేసిందని చెప్పడానికి. లైక్ అండ్ సింధు లైక్ అమేజింగ్. సీరియస్గా ఒక సినిమా నా దగ్గర అసిస్టెంట్గా చేసింది, కుమార్ 29.5కి అసిస్టెంట్గా చేసింది ప్రతాప్ దగ్గర. అప్పుడు తెలిసింది. సడన్గా వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు ప్రొడ్యూసర్ ఏంటని. వీళ్ళు పట్టుదల చూడండి, చూసుకుని మొత్తం జర్నీ స్టార్ట్ చేశారు, సినిమా కంప్లీట్ చేశారు. ఇలా జరిగింది. తర్వాత అందరం వచ్చి చేరాం. అండ్ స్పెషల్లీ అంటే సింధు ధైర్యం తెలియదు కానీ పాపం తనకున్నది ఏదో ఏం చేస్తుందో అది తెలియదు. మొత్తం ఈ సినిమా కంప్లీట్ చేసింది. క్రౌడ్ ఫండింగ్, తను ఫండింగ్ అదంతా నాకు తెలియదు. బట్ ఒక సినిమా చేయడం, ఒక మంచి సినిమా చేయడం కోసం వాళ్ళ పట్టుదల ఇద్దరు కూర్చుని. అండ్ పద్దక్క గురించి చెప్పాలంటే అసలు స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకుందంటే, చెప్తున్నప్పుడు ఎంత హుక్ అయిపోయానంటే, చెప్తున్నప్పుడు ఎంత బాగా రాసుకుంది. సరే బాగా రాసుకుంది, బాగా తీస్తలేదా? ఆ ముందు రోజు ఫోన్ చేస్తుంది, నేను తీస్తానా సార్ అని. నువ్వు బాగా తీస్తా, ఏం పర్లేదు. ఎందుకంటే
ఎప్పుడో నేను ఆర్య అప్పుడు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కథ చెప్పడానికి వెళ్తే చిరంజీవి గారు కథ ఉన్నారు. కథ విని అరవింద్ గారు ఫోన్ చేశారు చిరంజీవి గారికి. అంటే కాదు అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, చేయగలడని అడిగారు అరవింద్ గారు అక్కడి నుంచి. నా ఫోన్ వినిపిస్తుంది. చిరంజీవి గారు ఎక్కడి నుంచి చెప్పారు, అబ్బాయి కథ చెప్పే విధానం చూస్తే కనుక కెమెరా పాత్ తీసిన సినిమా హిట్టే, వదిలేసే అన్నారు. అంటే కథ ఒకళ్ళు చాలా బాగా చెప్తారంటే బాగా తీయగలరని బాగా నమ్మకం ఉంది నాకు. సో నువ్వు బాగా తీయగలవు, కథ చాలా బాగా చెప్తున్నావు అని చెప్పాను. సినిమా చూశాక ఎంత క్లీన్ షార్ట్ డివిజన్, వాళ్ళకున్న తక్కువ టైము తక్కువ డేస్లో ఎంత బాగా అందంగా కథ చెప్పింది అంటే, చాలా మంచి రైటర్, సూపర్ రైటర్. అసలు ఎంత బాగా చెప్పింది అంటే, మళ్ళీ సినిమా మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఇట్స్ లైక్ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది డెఫినెట్గా, ఇక్కడ ఉండదు, షీల్ వండర్స్ చేస్తుందండి. అలాగే నిజంగా బెలారస్ కదా, బెలారస్ ఫెస్టివల్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్. అంటే టోటల్ ఫిల్మ్ ఆఫ్ ది ఒక బెస్ట్ ఫిల్మ్ రావడం, జ్యూరీ తరఫు నుంచి కూడా బెస్ట్ ఫిల్మ్ రావడం అనేది. అండ్ పొద్దక థ్యాంక్స్ ఫర్ దిస్, బికాస్ సుకృతిని క్యాష్ చేసినందుకు చాలా చాలా రుణపడి ఉంటాను. తను ఒక మంచి మెమరీగా మిగిలిపోతుంది సినిమా అనేది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ మీడియా అండ్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇట్స్ లైక్ ఇట్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్. మెయిన్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్, బట్ మెయిన్లీ సింధు ఫర్ దిస్ ఈజ్ ఫర్ నాట్ ఈవెన్ ఫర్ సుకృతి. ఈ సినిమా ఎందుకు థియేటర్లో బాగా ఆడాలి అంటే పద్దక్క కోసం, సింధక్క కోసం చేసాం. లవ్ యూ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.